తన పేరు సూరజ్. నమస్తే అండి. మా మామయ్య గారిని కాపాడినందుకు మా ఫ్యామిలీ అందరి తరపున మీకు థ్యాంక్స్. అయ్యో, ఒక మనిషికి సహాయం చేసే అవకాశం రావడం కూడా అదృష్టమేనండి. అందుకు నాకేం థ్యాంక్స్ అవసరం లేదు. విన్నావు కదా, ఇది బ్రదర్ పద్ధతి. మనలో ఎంతో కొంత మాస్ అప్పీల్ ఉంది, కానీ మనోడు మాత్రం పక్కా క్లాస్. మీరు కూడా క్లాసే కదా, మీరెందుకు ఇంత మాస్లో ఉన్నారు? నేను డ్రైవర్ బ్రదర్. మీరు సత్యరాజ్ రెస్టారెంట్ కి సీఈఓగా ఉండేవారు కదా. బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా అందుకున్నారు. మా బావ గురించి మీకు ముందే తెలుసా? తెలుసండి. మరి ఆ రోజు హాస్పిటల్లో చెప్పలేదేం బ్రదర్? చూడగానే మిమ్మల్ని పోల్చుకోలేకపోయాను. ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది. అయినా మీరు రెస్టారెంట్ సీఈఓ అయ్యుండి ఇంత సింపుల్ గా ఉన్నారేంటి? పైగా డ్రైవర్ అని చెప్తున్నారు. క్వశ్చన్ చాలా షార్ట్ గా ఉంది, కానీ ఆన్సర్ చాలా లెంగ్తీగా ఉంటుంది బ్రదర్. తెలుసుకోవాలని అడిగాను అంతే. చెప్పుకునేంత దగ్గరైనప్పుడు తప్పకుండా చెప్తాను. ఆ రోజు హాస్పిటల్లో మనం మళ్ళీ కలుస్తామని చెప్పాను కదా, చూసారా ఎలా కలిసాము? సూరజ్ హెల్తీ ఫుడ్స్ స్టాల్ బాగుంది. ఫుడ్ కూడా చాలా హైజీనిక్ గా ఉంటుంది. రాగి సంగటి, డ్రై ఫ్రూట్స్, వెజిటబుల్ జ్యూసు, ఫ్రూట్ జ్యూసు, అన్ని ఆరోగ్యాన్ని కాపాడేవే. అవును సార్. జ్యూస్ తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇదిగోండి, మీకు కూడా. చాలా బాగుంది బ్రదర్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎంతేం బ్రదర్? అయ్యో, డబ్బులే వద్దు బ్రదర్. ఫ్రీ అని బోర్డు ఏం పెట్టలేదు కదా. తీసుకో. ఆ రోజు ఏదో ఆపర్చునిటీ మిస్ అయింది అన్నావు. నేను చూసి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకున్నాను, కానీ నువ్వేమో ఫుడ్ స్టాల్ పెట్టుకున్నావు. ఏం చదువుకున్నావు బ్రదర్? యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాను బ్రదర్. మరి ఇదేంటి? నేను ఇంతే బ్రదర్. మనసుకు నచ్చిన పనే చేయాలనుకుంటాను. ఒకటి అనుకున్నాను, అది జరగలేదు. ఇది స్టార్ట్ చేశాను. ఇది నచ్చకపోతే మరొకటి చేస్తాను. నీకేదైనా ఆఫర్ వస్తే వెళ్తావా? ఒకరి కింద నేను పనిచేయను బ్రదర్. ఇది నా ఈగో కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. నచ్చా బ్రదర్. నా పాలసీ కూడా ఇదే. కాకపోతే కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ కోసం కొన్ని సిద్ధాంతాలను సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. తన కోసం తను బ్రతికేవాడి కంటే తన వాళ్ళ కోసం బ్రతికేవాడు ఎప్పుడూ గొప్పవాడు. మీరు నాకంటే గ్రేట్ బ్రదర్. ఎవడి జీవితంలో వాడే హీరో. ఇక్కడ ఎవడి యుద్ధం వాడిదే బ్రదర్. అందరూ గ్రేటే. నీకు పెళ్ళైందా బ్రదర్? నన్ను అర్థం చేసుకోగలదు అని నమ్మకం ఉన్న అమ్మాయి నాకింతవరకు ఎదురు పడలేదు బ్రదర్. ఎదురు పడితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఒక ఫ్రూట్ బౌల్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. ఓకే బ్రదర్, నాకు టైం అవుతుంది, బయలుదేరుతాం. స్టాల్ ఇక్కడే పెడతావు కాబట్టి మళ్ళీ కలుద్దాం. ఓకే, ఉంటామండి. అయ్యో, సూరజ్ అని పిలవండి. ఉంటాం సూరజ్ గారు. మంచిదండి. పైకి చెప్పట్లేదు, కానీ ఇతనికి అవకాశం మా నాన్నని కాపాడటం వల్లే పోయింది. అవకాశం దొరికినప్పుడు మనం ఇతని రుణం తీర్చుకోవాలి దీపా. పెళ్ళయిందా అని ఎందుకు అడిగా? ఏదో ఊరికే అడిగాలే. సూరజ్ చాలా మంచివాళ్ళ ఉన్నాడు. ఎవరి తాలూకో ఏంటో. ఏంటి? నీతో మాట్లాడాలి. చెప్పు. ఏ నిర్ణయం తీసుకున్నావు?
దేని గురించి? అదే మామయ్య ఆరోగ్యం బాలేదు కదా, ఇప్పుడు మరో పెళ్లి మరో జీవితం అంటే వాళ్ళు వచ్చిన అవకాశం నువ్వు భలే వాడుకుంటున్నావు కాశీ. అవకాశం ఏంటి? మా నాన్న గుండెపోటు వచ్చింది కాబట్టి ఆ సెంటిమెంట్ అడ్డు పెట్టుకొని మనం కలిసిపోదాం అంటావు. స్వప్న, ఇప్పటి నుంచైనా ఇలాంటి చీప్ ట్రిక్స్ మానే కాశీ. అల్లుడు మాట్లాడేది మన ఫ్యామిలీ గురించే కదా, మన ఫ్యామిలీ గురించి కాదు, నా ఫ్యామిలీ గురించి. కాశీ ఇంటికి డ్రైవర్ మాత్రమే. నువ్వు ఇంక మారవే, మీరే మారాలి. ఒకవేళ నాన్నకి ఏదైనా మనశ్శాంతి ఇచ్చే విషయం ఏదైనా ఉంది అంటే అది కాశీ కనిపించకుండా. ఈ మనిషి కళ్ళ ముందు కనిపిస్తున్నాడు కాబట్టి నీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. నువ్వు నా మీద కోపంతో ఇలా మాట్లాడుతున్నావు స్వప్న. మన ఇద్దరి గురించి కాకుండా మామయ్య గురించి ఆలోచించు. నా తండ్రి గురించి ఆలోచించడానికి నువ్వెవరు? నువ్వు ఇలా మాట్లాడితే మామయ్య గారు బాధపడతారు స్వప్న. నా తండ్రికి ఏమైతే నీకేంట్రా? పోరా బయటికి. రా అంటావా? వీడొక అవకాశవాదమ్మా. చావును అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడుతున్నాడు. స్వప్న, ఇప్పుడు నువ్వు అదే చేస్తున్నావు. ఇప్పుడు నేను నిన్ను యాక్సెప్ట్ చేయకపోతే నా తండ్రి చనిపోతాడని బెదిరిస్తున్నావా? చూస్తుంటే నువ్వే నీ తండ్రిని చంపేసేలా ఉన్నావు. నా తండ్రి చచ్చిపోయినా నేను నిన్ను యాక్సెప్ట్ చేయను. నిలువెత్తి పొగరుతో కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావో కూడా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. ఈ మాట మీ నాన్న వింటే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది కావేరి? విన్నాను, ఏం కాలేదుగా. సారీ నాన్న, నేనేదో కాశీ మీద కోపంతో అలా నోరు జారాను. లేదమ్మా, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఇన్ని రోజులు మీరు కలిస్తే బాగుంటుందని ఎదురు చూశాను. ఈ రోజు మీ గొడవ చూశాక ఈ సమస్యను ఇంకా సాగదీయకూడదని అర్థమైంది. సారీ మామయ్య గారు. కాశీ, ఇంకా నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చేయాలో నాకు అర్థమైంది. అందరూ లోపలికి పదండి. మీ సమస్యని ఈ రోజే పరిష్కరిస్తాను. లోపలికి రండి. రండి. ఏం జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతుంది. నాకు తెలిసి మనం కలిసి ఉండే ఆఖరి రోజు ఇదే కాశీ. రేపటి నుంచి నీ ముఖం కూడా చూడు. నీ తలరాత నువ్వే రాసుకుంటున్నావు స్వప్న. నేనేం చేయలేను. ఏంటి మాస్టర్ అర్జెంటుగా రమ్మన్నావు? ఏమైంది? మళ్ళీ ఏమైనా నొప్పి వచ్చిందా? అవునరా, కాకపోతే ఈసారి హార్ట్ స్ట్రోక్ రాలేదు, డాక్టర్ స్ట్రోక్ వచ్చింది. దాంతో పాటు అల్లుడి స్ట్రోక్, వైఫ్ స్ట్రోక్ కూడా సమ్మర్ ఆఫర్లా వచ్చాయి. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? ఇప్పుడు జరగబోతుంది. చెల్లి మాట వినట్లేదా? నేను తన మాట వినాలనుకోవడం లేదు. నాతో ఏదైనా చెప్పాలా? నిన్ను అడ్డు పెట్టుకుని వీళ్లతో చెప్పాలి. చెప్పడానికైతే నన్నెందుకు పిలవటం? డాక్టర్ ఆవేశపడద్దని చెప్పారు కదా. ఇప్పుడు నువ్వు బానే ఉన్నావు కదా. ఇప్పుడు ఆవేశపడదాం అనుకుంటున్నాను. అంత సాహసం ఎందుకు చేయాలనుకుంటున్నావు? కూతురు కోసం. మీరేం చెప్పాలో నాతో చెప్పండి, నేను చెప్తాను. లేదు, నేనే చెప్తాను. మరి నన్నెందుకు పిలవటం? నేను ఆవేశపడి మళ్ళీ హార్ట్ స్ట్రోక్ తెచ్చుకుని కింద పడిపోయాను అనుకో, మా ఆయన్ని ఎవరు ముట్టుకోవద్దని మీ పిన్ని, మా నాన్నని ఎవరు ముట్టుకోవద్దని మీ చెల్లి,
మా మామగారు నాకు కూడా బాధ్యత కాదని మీ బావమరిది. ఈ ముగ్గురు నా మీదున్న ప్రేమ హక్కు నిరూపించుకోవడంలో పోటీ పడి ఎక్కడ నా ఫోటోకి దండేస్తారేమో అని భయపడి నిన్ను రమ్మన్నాను. ఒకవేళ నేను అరిచి పడిపోతే నువ్వే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఏంటి మాస్టర్ ఇది? ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రుల్ని ఈ విధంగానే పంచుకుంటున్నారా? ఎగ్జాంపుల్ కి మీ చెల్లినే తీసుకో. తనకెంత ఆత్మాభిమానం అంటే పోతే పోతాడు మా నాన్న, నీకేంటి సంబంధం అని కాశీతో వాదిస్తోంది. అంత ప్రేమ నేనంటే మీ చెల్లికి. ఈ రోజు ఈ మొగుడు పెళ్ళాల సమస్యకి ఈ ఇల్లే కోర్టు, నువ్వే జడ్జి, నేనే న్యాయవాదిని, బాధితుణ్ణి, ప్రేక్షకుణ్ణి, అన్ని నేనే. ఏంటి నాన్న ఇది? ఓ తండ్రి వాదించబోతున్న కూతురి విడాకుల కేసు, ఓ అన్న తన చెల్లికి ఇవ్వబోతున్న విడాకుల జడ్జిమెంట్ కేసు. నీ తల్లే ధర్మదేవత, అలాగని నువ్వు నీ కళ్ళకి గంత కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నీ కూతురు నీ కళ్ళకి నీ నోటికి ఏనాడో తాళం వేసేసింది. బుక్ చేస్తే ఎంతమంది లేడీస్ జరగబోయే దానికి సాక్ష్యం ఉంటే చాలు. ముందు నువ్వు కూర్చో మాస్టర్. లేదు లేదు, న్యాయవాది నిలబడే ఉండాలి, న్యాయమూర్తి కూర్చొని ఉండాలి. రా కూర్చో, కూర్చో, కూర్చోరా. వాదన చాలా సరళంగా మీ ముందు పెట్టాలనుకుంటున్నాను యువర్ ఆనర్. ఈ కేసులో వాదోపవాదాలు లేవు, వాయిదాలు కూడా లేవు. తక్షణమే న్యాయం కావాలి. భార్యాభర్త విడిపోవాలనుకుంటున్నాను. ఓ తండ్రిగా నా కూతురికి కాశీ లాంటి భర్తగా ఉండాలని నేను కోరుకుంటాను. మాజీ భర్తలా కాదు. అలాగని నా కూతురు బాధపడ్డా నాకు ఇష్టం లేదు. నా ఫోటోకి దండ పడినా సరే. నువ్వేం టెన్షన్ పడకమ్మా. ఓ దండ ఎవరు తీసుకురావాలనే కదా నీ కన్ఫ్యూజన్. నీ అన్నయ్య తెస్తాడే. చెప్పండి యువరానా, ఎప్పుడు ఆగిపోతుందో తెలియని గుండెని మోస్తున్నా ఓ సగటు తండ్రి ఆవేదన ఇది. వీళ్ళు విడిపోవాలా, కలిసి ఉండాలా? మీరే తీర్పునివ్వండి యువరానా. తీర్పు ఏదైనా సరే నాకు ఓకే అని నేను అనను. ఎందుకంటే నా కూతురులాగే నా గుండె కూడా నా మాట వినడం లేదు. చీ, నీతో నాకేంటి పని అని ఈ గుండె ఆగిపోయింది అనుకో. మీరంతా స్టేటస్ లో రిప్ అని నా ఫోటో కింద రాసుకోవాలి. దానికి మీరందరూ సిద్ధమే అనుకో. నేను కూడా సిద్ధమే. తీర్పు చెప్పండి యువర్ ఆనర్. పిన్ని, నాన్న బట్టలు సర్దు. ఎక్కడికన్నయ్యా? మా ఇంటికి. పిన్ని, నీ బట్టలు కూడా సర్దుకో. నువ్వు కూడా మాతో పాటు వచ్చి. మరి నేను? నువ్వు కోరుకున్న ఏకాంతంలో బతుకు. కాసి తప్పు చేశాడన్నయ్య. ఎన్నిసార్లు చెప్తావు ఇదే మాట? మా అమ్మని చూసి నువ్వు కూడా అలా తయారవుతున్నట్టున్నావు. ఒకవేళ అదే నిజమైతే భర్తను వదిలేయటం ఒక్కటే తన దగ్గర ఆదర్శంగా తీసుకో. భర్తకి ప్రమాదం వస్తే వెలువెల్లాడిపోతుంది, అది ఆదర్శంగా తీసుకో. భర్తకి సమస్య వస్తే తండ్రితో అన్నతో మాట్లాడి పరిష్కరించింది, అది ఆదర్శంగా తీసుకో. భర్తను వద్దనుకుంది కానీ అసహించుకోలేదు, దూరం పెట్టలేదు. ఇప్పటికీ అన్ని విషయాలు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. పైగా అమ్మకి పెళ్ళైన అంత కొడుకున్నాడంటే మీ పెద్దమ్మ ఎంత జీవితాన్ని చూసిందో అర్థం చేసుకో. నువ్వు చూసిన జీవితం ఎంత స్వప్నం. కష్టం అంటే ఏంటో తెలుసా నీకు? కుటుంబ బాధ్యతని భుజాల మీద ఉన్నప్పుడు ఇల్లు గడవని పరిస్థితి ఉంటే అప్పుడు కంట్లోంచి నీళ్లు కాదు రక్తం వస్తుంది. ఏంట్రా భగవంతుడా జీవితం అనిపిస్తుంది. అలాంటప్పుడు కూడా ధైర్యంగా నిలబడగలుగుతున్నావు అంటే దానికి ఒకటే కారణం, మన కష్టం పంచుకుని మన కన్నీళ్ళంత. మరి నీకెవరున్నారు?
చేసుకుంటే నీ జీవితం ఎలా ఉంటుందో మాకు తెలియదు. కానీ కాశీతో ఉంటే నీ జీవితం నువ్వు కోరుకున్నట్టే ఉంటుంది. మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకుంటారు. మీరు కలిసి ఉంటానంటే మా నాన్నని మా పిన్నిని ఇక్కడే వదిలేసి వెళ్తాను. లేదు మేము స్వేచ్ఛా జీవులం సర్దుకుపోలేము అంటే మేము సర్దుకుపోతాం. ఎవరు సర్దుకుపోవాలో ఆలోచించుకుని నిర్ణయం చెప్పండి. పిన్ని నువ్వు బట్టలు సర్ది రెడీగా పెట్టు. అలాగే బాబు. స్వప్న ఇలా రా. ఏంటి కాశీ? కలుస్తారంటావా? వాళ్ళని చెప్పను మాస్టర్. నువ్వెందుకు టెన్షన్ పడతావు? నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం స్వప్న. చెప్పండి ఏంటి మీ నిర్ణయం? నేను ఒక్కడనే వెళ్ళాలా? వీళ్ళని కూడా తీసుకెళ్ళాలా? త్వరగా చెప్పండి. వీళ్ళు చెప్పరు మాస్టారు. పదండి పిన్ని. అన్నయ్య సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తావా? నేను నిర్ణయం తీసుకున్నాను. చెప్పు. మేము కలిసి ఉంటాం. గట్టిగా చెప్పు. మేము కలిసి ఉంటాం. మేమంటే అదే నేను కాశీ కలిసి ఉంటాం. ఫ్రెండ్స్ లాగానా? కాదు, భార్య భర్తల్లా. వెరీ గుడ్. న్యాయవాది గారు మీరు కేసు గెలిచారు. ఆ, నువ్వే గెలిపించావురా? కాదు, వీళ్ళే మనల్ని గెలిపించారు. ఆ, కాశీ ఎప్పుడు ఇలాగే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలిసి ఉండాలి. అలాగే బాగుంది. గొడవలు వస్తాయి కానీ అర్థం చేసుకోవాలి. కోపం వచ్చిన ప్రతిసారి విడిపోవటం ఒక్కటే దారి అనుకుంటే భవిష్యత్తులో పిల్లలు ఎవరికి సొంత అమ్మా నాన్నలే ఉండరు. మన అమ్మా నాన్న కలిసి ఉన్నారు కాబట్టి మన జీవితాలు బాగుంటాయి. మనం కలిసి ఉంటేనే మన పిల్లల జీవితాలు బాగుంటాయి. చాలా బాగా చెప్పేవాళ్ళు. ఈ జనరేషన్ కి నీ మాట ఓ టానిక్ లాంటివి. న్యూ సీజన్ లెట్స్ గెట్ ఆఫ్. థ్యాంక్స్ నాన్న. నువ్వు కోడలు హ్యాపీగా ఉండాలిరా. మావయ్య నువ్వు ఇక్కడే ఉండు. ఏదైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయి. ప్రాబ్లం రాదులే అన్నయ్య. ఆ నమ్మకం నాకు ఉందిరా. నాన్న జాగ్రత్త. అలాగే అన్నయ్య. మాస్టారు హ్యాపీయా? ఓ డబుల్ హ్యాపీ. స్లోగా ఉండే జాగ్రత్త. ఓకే.
సుఖాంతం అయినట్టే. సరే వెళ్ళేస్తాను మాస్టారు. అలాగే నిజంగా శుభవార్తేరా ఇది. మీ నాన్న అదృష్టవంతుడు, అర్థం చేసుకునే కూతురున్నందుకు. నువ్వు కూడా అదృష్టవంతురాలవే అత్తయ్య. ఎందుకంటే నీకు కూడా అర్థం చేసుకునే కొడుకున్నాడు. కేవలం అర్థం చేసుకునేవాడే కాదు, మనసున్నవాడు, మంచివాడు కూడా. అందుకే నువ్వు గాని మావయ్య గాని పరిష్కరించలేని కాశీ స్వప్నల సమస్యని నీ కొడుకు పరిష్కరించొచ్చాడు. ఇప్పుడు మావయ్య గుండెకేమీ కాదు, ఆనందంగా ప్రశాంతంగా కొట్టుకుంటుంది. నువ్వన్న ఆనందం, ప్రశాంతత వీడి జీవితంలో ఉండాలని నేను కోరుకోనా? వీడు ఎంతసేపు వాడి ఆనందాన్ని ఎదుటి వాళ్ళ నవ్వుల్లో చూసుకోవడమే తప్పించి వాడి నవ్వుల్లో ఆనందాన్ని నేను చూడాలనుకుంటున్నానని తెలుసుకోడా? అది నేను ఈ రోజే చూడాలనుకోవడం స్వార్థం అవుతుందా? అవదమ్మా. ఎందుకంటే తల్లి స్వార్థం కూడా వెలకట్లేని ఒక అందమైన ప్రేమే. కాకపోతే ఆ తల్లి తను మోస్తున్న బిడ్డను కంటానికి కూడా 9 నెలలు ఆగాలి. బరువు పెరుగుతుందని దింపుకోలేదు, నొప్పిగా ఉందని వద్దనుకోలేదు. గడుస్తున్న కాలం నరకమే. కానీ ఆ 9 నెలలు దాటిన తర్వాత బిడ్డ పుట్టగానే వినిపించే అందమైన ఏడుపులు